హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం అవర్ యూనివర్స్ అనే డ్రామాలో 12th ఎపిసోడ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆ ఆఫీసర్ హంజు తాంగ్ ఇద్దరిని యూజుకి గార్డియన్గా అన్ఫిట్ అని చెప్పేస్తుంది. కానీ అదే సమయంలో ఒక ఛాన్స్ కూడా ఇస్తుంది. ఇది ఫైనల్ డెసిషన్ అయితే కాదు, మేము మీ ఇంటికి కూడా ఒకసారి విజిట్ చేస్తాం, ఇంకొన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేస్తాం, ఆ తర్వాతే కోర్టు ఫైనల్ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్తుంది. అయినా ప్రమాదం మాత్రం ఉంది, ఎందుకంటే కోర్టుకి రిపోర్ట్ ఇచ్చేది అదే ఆఫీసర్ కాబట్టి. సో ఆమె దృష్టిలో వాళ్ళు ఇప్పటికే అన్ఫిట్. సో ఈ విషయం నైబర్స్కి చెప్పగానే వాళ్ళు కూడా చాలా బాధపడతారు. అయ్యో పాపం హంజు మీద ఎంత కష్టం పడిందో అని ఫీల్ అవుతారు. హంజు మాత్రం రూమ్లోకి వెళ్ళి చాలా డిసప్పాయింట్ అవుతుంది. కానీ వెంటనే తనను తాను స్ట్రాంగ్ చేసుకుని నేను యూజు విషయంలో ఎప్పుడు గివప్ ఇవ్వను అని డిసైడ్ అవుతుంది. ఆఫీసర్ ఇంటికి విజిట్ చేసే రోజు తాంగు టైంకి రాలేడు. హంజు ఒకతే ఇంట్లో ఉంటుంది. హంజుతో తాంగ్ ఈ ఇంపార్టెంట్ టైంలో నీతో ఉండాలనుంది, కానీ నాకు లేట్ అవుతుంది అంటాడు. హంజు డే కేర్ నుంచి యూజుని తీసుకొస్తుంది. ఆ రోజు యూజు చాలా హ్యాపీగా ఉంటాడు, ఎందుకంటే తన అమ్మే తనని తీసుకొచ్చింది కాబట్టి. తర్వాత రోజు తాంగ్ వచ్చి ఇంట్లో అన్ని క్లీనింగ్ చేసేసి నీట్గా సెట్ చేసి వెళ్తాడు. ఇల్లు అంతా క్లీన్గా ఉన్నా కానీ హంజు మాత్రం చాలా నర్వస్గా ఉంటుంది. అప్పుడు యూజు దగ్గరికి వెళ్ళి చూస్తే అతనికి చిన్న ఫీవర్గా ఉంటుంది. సీజన్ మారడం వల్ల పిల్లలకి ఇలా అవుతుంది, కానీ హంజు చాలా కేర్ చేసే అమ్మ కాబట్టి వెంటనే టెన్షన్ పడుతుంది. ఫ్రిడ్జ్లో మెడిసిన్ చూస్తుంది, కానీ అక్కడ అయిపోయి ఉంటుంది. నైబర్ ఆంటీకి కాల్ చేస్తుంది. ఆమె ఇంట్లో లేరు, కానీ ఒక టిప్ ఇస్తుంది, ఫస్ట్ ఎయిడ్లో ఏదైనా ఉంటుంది చూసుకో అని. ఆ సమయంలో హంజు డిస్ఇన్ఫెక్టెంట్ వాసన బయటకు వెళ్ళాలని కిటికీలు తలుపులు ఓపెన్ చేసి ఉంటుంది. అదే టైంలో ఆమె మెడిసిన్ వెతుకుతూ బిజీగా ఉంటుంది. అంతే, ఒక్క క్షణంలోనే యూజు బయటకు వెళ్ళిపోతాడు. బయట డోర్ దగ్గర చిన్న గాయం కూడా అవుతుంది. అదే టైంలో ఆ ఆఫీసర్ ఇంటికి ఇన్స్పెక్షన్కి వస్తుంది. అది చూసి హంజుకి మళ్ళీ బ్యాడ్ లక్. సెకండ్ ఇంప్రెషన్ కూడా చాలా చెడిపోతుంది. ఆ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. పిల్లను ఇలా నెగ్లెక్ట్ చేయడం, అతనికి అవసరం ఉన్న టైంలో మీరు లేకపోవడం, ఇది చైల్డ్ అబ్యూజ్ లాంటిదే అని అంటుంది. అక్కడికక్కడే పోలీస్ చైల్డ్ సేఫ్టీ వాళ్ళని పిలుస్తుంది. వాళ్ళు వచ్చి హంజుని యూజుని విడదీసేస్తారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు పిల్లాడిని మీ నుంచి వేరుగా ఉంచుతాం అని వార్నింగ్ ఇస్తారు. హంజు పూర్తిగా బ్రేక్ అవుతుంది. యూజుని తీసుకెళ్తున్న కారు వెనకాల పరిగెత్తుతూ రోడ్డుపై ఏడుస్తుంది. నైబర్స్ అందరూ ఇది చూసి చాలా బాధపడతారు. తాంగ్ ఇంటికి వచ్చేసరికి ఈ విషయం నైబర్స్ ద్వారా తెలుసుకుంటాడు. అతను వెంటనే ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కి వెళ్తాడు. హంజు అక్కడ కూర్చొని ఏడుస్తూ, నేను ఒక్క క్షణం డిస్ట్రాక్ట్ అయ్యాను, కానీ నేను మంచి అమ్మను కాదేమో, వాళ్ళు చెప్పింది నిజమే అనిపిస్తుంది అని చెప్తుంది. తాంగు ఆమెను ఓదార్చుతాడు. నైబర్స్ కూడా సపోర్ట్ చేస్తారు. పక్కింటి గ్రాండ్మా ఆమెను పిలిచి ఇలా చెప్తుంది, సంబంధాలు ఎప్పుడూ రక్తంతోనే రావు. నా దగ్గరున్న వ్యక్తిని అందరూ నా కొడుకు అనుకుంటారు, కానీ అతను నా అల్లుడు. నా కూతురు చాలా ఏళ్ల క్రితమే చనిపోయింది. అప్పటి నుంచి నా దగ్గర ఉండి నన్ను చూసుకుంటున్నాడు. నేను కోప్పడి తిట్టినా వెళ్ళిపోడు, మనమిద్దరం కలిసి ఉంటామని అంటాడు అని చెప్తుంది. ఆమె ఇంకా ఇలా సపోర్ట్ చేస్తూనే, లైఫ్లో ఇలాంటివి జరుగుతుంటాయి, పిల్లలకు చిన్న చిన్న గాయాలు అవుతుంటాయి, మనం ధైర్యం కోల్పోకూడదు అని చెప్తుంది. ఇక్కడ నుంచి స్టోరీ ఇంకా ఎమోషనల్ టర్న్ తీసుకోబోతుంది. చూడు, అన్ని సరిగ్గా అవుతాయి, యూజుని నువ్వు తప్పకుండా తిరిగి పొందుతావు అని గ్రాండ్మా ధైర్యం చెప్తుంది. అలా కొంచెం ధైర్యం తెచ్చుకుని వాళ్ళు చైల్డ్ సేఫ్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి యూజు గురించి అన్ని డీటెయిల్స్ చెప్తారు. అతను ఎప్పుడు నిద్రపోతాడు, ఏది ఇష్టం కాదు, ఏం చేస్తే కామవుతాడు, ఒంటరిగా ఫీల్ అయితే అతని ఫేవరెట్ టాయ్ ఇవ్వాలి, ఒక ప్రత్యేకమైన డైపర్ మాత్రమే అతనికి సూట్ అవుతుంది, ఇలా చిన్న చిన్న విషయాలు కూడా వివరంగా చెప్తారు. ఇది చూసి వాళ్లకు అనుమానం వస్తుంది, చైల్డ్ అబ్యూస్ చేసే వాళ్ళు ఇలా జాగ్రత్తగా వివరాలు చెబుతారా అని. తాంగ్ హంజుకి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంటికి వస్తారు, ఈసారి మనం పక్కా ప్రిపేర్ అవుదామని చెప్తాడు. వాళ్ళు ఇంటిని పూర్తిగా సెట్ చేస్తారు. బేబీ కెమెరా కూడా పెడతారు. సేఫ్టీ ప్రొటెక్షన్ వస్తువులు పెట్టుకుంటారు. ఇంట్లో ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇందులో నైబర్స్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తారు. అంతలో నైబర్ ఆంటీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తుంది, మన ఫోన్ కాల్ రికార్డ్ ఉంది, ఆ టైంలో నువ్వు యూజు కోసం మెడిసిన్ వెతుకుతున్నావని ప్రూవ్ చేయొచ్చు అని. అది చాలా పెద్ద ప్రూఫ్ అవుతుంది. ఇక యూన్సింగ్ కూడా సైలెంట్గా హెల్ప్ చేస్తాడు. తన లాయర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక స్ట్రాంగ్ పిటిషన్ ఫైల్ చేస్తాడు. ఆ పిటిషన్లో డే కేర్ టీచర్, నైబర్స్, యూజుని తెలిసిన వాళ్ళందరూ తమ ఎక్స్పీరియన్స్ రాస్తారు. అది చాలా ప్రొఫెషనల్గా తయారవుతుంది. కేసు చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక వాళ్లకు క్లియర్ అవుతుంది, హంజు అసలు అబ్యూజర్ కాదు అని. చివరికి యూజుని తిరిగి హంజుకి అప్పగిస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ చెక్ చేస్తారు. సేఫ్టీ మెజర్స్ చూస్తారు, ఫోటోలు తీస్తారు, పిటిషన్ ప్రూఫ్స్, యూజు బిహేవియర్ చూసి వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు నిజంగా యూజుని ప్రేమిస్తున్నారు అని. ఇక కోర్టుకు వెళ్ళే రిపోర్ట్ కూడా పాజిటివ్గా ఉంటుంది. తాంగ్ హంజు యూజుని చూసి చాలా హ్యాపీ అవుతారు. చిన్నోడు చాలా స్ట్రెస్ అయి ఉంటాడు. ఇంటికి వచ్చేసరికి వెంటనే నిద్రపోతాడు. తర్వాత రోజు కోర్టు హీరింగ్.
నైబర్స్ కూడా వాళ్ళకి సపోర్ట్గా వస్తారు. అందరూ టెన్షన్లోనే ఉంటారు. చివరికి కోర్టు ఫైనల్ డెసిషన్ చెప్తుంది, యూజు గార్డియన్గా హంజు కంటే మంచి ఆప్షన్ ఎవరూ లేరు అని. అలా చివరికి యూజు లీగల్గా వాళ్ళ దగ్గరికి వస్తాడు. బయటికి వచ్చి ఈ న్యూస్ చెప్పగానే నైబర్స్ అందరూ చాలా హ్యాపీ అవుతారు. ఎందుకంటే యూజు మాత్రమే వాళ్ళ జీవితం కాబట్టి. అతను దూరం కాలేదు అంటే అంతకంటే పెద్ద ఆనందం ఇంకేది లేదు. ఇక వాళ్ళ ముగ్గురు కలిసి హ్యాపీగా జీవితం స్టార్ట్ చేస్తారు. తాయాంగ్, నేను ఎప్పుడూ ఎవరికి రెస్పాన్సిబుల్ అవ్వలేననుకున్నా, కానీ ఇప్పుడు మీరిద్దరూ లేకపోతే నా లైఫ్ అసంతృప్తిగా ఉండేది. మీరు నన్ను ఫుల్ఫిల్ చేశారు అంటాడు. ఒక డెసిషన్ తీసుకుంటారు, యూజును వేరే రూమ్లో కాదు వాళ్ళ రూమ్లోనే పడుకోబెడదామని. అతను మెల్లగా ఎమోషనల్గా స్టేబుల్ అవుతున్నాడు. రూమ్లో యూజు మామ్ అండ్ డాడ్ ఫోటో ఉంటుంది. అప్పుడు తాయాంగ్, దాని పక్కనే మన ఫోటో కూడా పెడదామంటాడు. హంజు నవ్వుతూ, దాని అర్థం ఏంటి అని అడుగుతుంది. ఇదే నా లైఫ్లో పెద్ద కోరిక, మనం ఇలా ఎప్పటికీ కలిసి ఉండటం అని. మరుసటి రోజు హంజు ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ చాలా రోజుల తర్వాత యూన్సింగ్ని కలుస్తుంది. ఆమె అతనికి థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు ఆమెకి తెలుస్తుంది యూన్సింగ్ యూఎస్ఏకి షిఫ్ట్ అవుతున్నాడు అని. వాళ్ళ కంపెనీ అక్కడ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసింది, అందుకే అతను అక్కడికి వెళ్తున్నాడు. యూన్సింగ్ ఈ స్టోరీలో చాలా మంచి వ్యక్తి, ఎప్పుడూ పాజిటివ్ క్యారెక్టర్గా ఉండిపోయాడు. ఇక అతను వెళ్లే ముందు యూజు సెకండ్ బర్త్డే దగ్గర పడుతుంది. ఇంకా 10 days మాత్రమే మిగిలి ఉండడంతో తాయాంగ్, హంజు ఇద్దరు చాలా ఎక్సైటెడ్ అవుతారు, కొంచెం నర్వస్ కూడా. తాయాంగ్ అంటాడు, ఇది యూజు మొదటి బర్త్డే, ఇది చాలా గ్రాండ్గా చేయాలి, అతనికి లైఫ్ లాంగ్ గుర్తుండాలి అంటాడు. అతను తన ఫ్రెండ్స్తో కలిసి వెన్యూ, డెకరేషన్స్ అన్ని ప్లాన్ చేస్తాడు. హంజు బాధ్యత ఫుడ్ మెను. అప్పుడు నైబర్స్ ఆంటీలు అంటారు, మేమే కుకింగ్ చేస్తాం, క్యాటరింగ్ అయితే ఆ ఫ్యామిలీ ఫీల్ రాదు అని. అందరూ కలిసి టీంలో పని పంచుకుంటారు. కొంతమంది సింగర్స్ ఎంటర్టైన్మెంట్ తీసుకుంటారు. నైబర్ ఆంటీ కేక్ కూడా బేక్ చేస్తుంది. హంజు తన చేతితో యూజు కోసం క్యూట్ మెసేజ్ రాస్తుంది. చివరికి బర్త్డే రోజు వస్తుంది. యూజుని చాలా అందంగా రెడీ చేస్తారు. తాయాంగ్, హంజు ఇద్దరు వైట్ డ్రెస్సుల్లో కనిపిస్తారు. వాళ్ళు నిజంగానే యూజు అమ్మ నాన్నలా కనిపిస్తారు. ఇప్పటికే పెళ్ళైన కపుల్లా ఫీల్ వస్తుంది. పార్టీకి అందరూ వస్తారు. ఊయిజంగ్ కూడా వస్తుంది. యూజు కోసం గోల్డ్ రింగ్ గిఫ్ట్ తీసుకుని వస్తుంది. ఇంకో షాక్ ఏంటంటే నైబర్గా కనిపించిన జాబ్లెస్ పర్సన్ అసలు పెద్ద ఆఫీసర్ అని తెలుస్తుంది. యూన్సింగ్ కూడా వస్తాడు. యూజు కోసం ఒక కార్ గిఫ్ట్ తెస్తాడు. ఇతరులంతా కూడా గిఫ్ట్స్ తీసుకొస్తారు. డెకరేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది, చూసిన వాళ్ళందరికీ ఆనందం కలిగిస్తుంది. తాయాంగ్, హంజు ఇద్దరు యూజు కోసం స్పెషల్ మెసేజ్ చెప్తారు. కేక్ కట్ చేసే ముందు పిల్లల వల్ల చిన్న గందరగోళం అవుతుంది, కానీ అప్పటికే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అందరూ కలిసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మొదటి పరిచయం నుండి ఇప్పటి వరకు ప్రయాణం ఎలా ఉంది అని. అప్పుడే ఊయిజంగ్కి కాస్త అనీజీగా అనిపిస్తుంది. వెంటనే తెలుస్తుంది ఆమె ఇంట్లో కూడా కొత్త ఆనందం రాబోతోంది అని. యూజు అనే చిన్న బాబు ఇద్దరు శత్రువులను కూడా ప్రేమికులుగా మార్చేశాడు. ఇలా ఈ కథకు ఒక అందమైన హ్యాపీ ఎండింగ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.